నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుపై స్పందించిన మందకృష్ణ 20 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం దక్కిందని వ్యాఖ్య సూపర్ సిక్స్ అటకెక్కుతుందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే జిల్లా జగ్గిరెడ్డి హామీలు కేవలం ఓట్ల కోసమేనా అంటూ విమర్శలు రేవంత్ బట్టి వ్యాఖ్యలపై నిరసన నల్లరంగు బ్యాడ్జీలు ధరించి సభకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు స్పిన్ పిచ్లపై ఇలా ఆడితే కుదరదు టీమిండియా ఆటగాళ్లకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లాస్ చరిత్రలో తొలిసారి గ్లోబల్ మార్కెట్లలో నిఫ్టీ మైలురాయి 0.37% లాభపడి 25,030.95 వద్ద ప్రారంభమైన నిఫ్టీ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని దశాబ్దాల నుంచి మాదిగ ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. 20 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని 2004లోనే చెప్పానన్నారు. ఆ ధర్మం తాత్కాలికమైనని వెల్లడించారు.
వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై సిజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 6:1 తేడాతో తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం కోసమే 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఉద్యమాలను దెబ్బతీసే కుట్రలు ఎన్నో జరిగాయని విమర్శించారు. ఆయన సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించామని తెలిపారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడవచ్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్, పట్టి వెంటనే సబితా, సునీతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో వారి ప్రవర్తన తమను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. మహిళా ఎమ్మెల్యేలపై చులకన వ్యాఖ్యలు సరికావని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం తమ వ్యాఖ్యలతో మొత్తం మహిళల్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నలుపు రంగు కోటు ధరించి సభకు హాజరు కావడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. స్పీకర్ కూడా తమకు మద్దతుగానే నలుపు రంగు కోటు ధరించి వచ్చారంటూ ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. ప్రజల సమగ్ర ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా క్యాన్సర్ ను ప్రాథమికంగా గుర్తించే దిశలో అనపర్తి నియోజకవర్గంలో ఇంటింటి సర్వే చేపట్టి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వ్యాధి నివారణకు తగు వైద్యం అందించాలని దృక్పథంతో ముందుకు వెళ్తున్న శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందనీయులని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. గురువారం బికవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ వైద్యులు, ఐఎంఏ ప్రతినిధులు, వైద్య అధికారులతో కలిసి ప్రారంభించారు. వాళ్ళు వస్తున్నప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్ అయిపోయింది. తిరిగితే డాక్టర్స్ తెలిసిన ప్రతి ఏరియా కూడా క్యాన్సర్ అనుకో. నెక్స్ట్ ఇయర్ నేను దాన్ని దృష్టి పెడతానండి. ఇప్పుడు డాక్టర్ ఎవరు చెప్పారంట, రామకృష్ణారెడ్డి గారు తెలియదు. కానీ ఈ ఆనపర్తి జిల్లాలో ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి, టెస్ట్ చేసి ఎవరు కావాలి క్యాన్సర్ ఐడెంటిఫై చేసి వారికి వైద్యులు ఇవ్వడానికి రామకృష్ణారెడ్డి ప్రయత్నం చేస్తారు. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ తరపున మేము హర్షం వ్యక్తం చేస్తున్నామని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని స్వయంగా కేసీఆర్ గారి వెళ్లి ప్రధానిని కలిసి ఎస్సీ వర్గీకరణ గురించి వివరించారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం.
అధ్యక్ష, ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను, దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్లి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది. తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం డేటాలు, శ్వేతపత్రాలు అంటూ పథకం ఎగ్గొట్టడానికి సాకులు చెప్తుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గించే కార్యక్రమంలో భాగంగా అమ్మఒడి కార్యక్రమం ఒక గొప్ప పథకం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం అమ్మఒడి కార్యక్రమం. సరే, అమ్మఒడి పేరు పెడితే మళ్ళా మమ్మల్ని ఫాలో అవుతారు, వాళ్ళ పథకాలు ముందుకు తీసుకుపోతారనే వాళ్ళు ఒక భ్రమ, వారు మరి అనుకున్నారో ఏమో మనకు తెలియదు. కానీ దాని పేరు మార్చినారు, అమ్మకి వందనం అనే పేరు పెట్టి అంతకన్నా మెరుగ్గా చేస్తాం. మేము తల్లులకు మరి పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమాన్ని వాళ్ళు మారుస్తూ అమ్మకు వందనం అని చెప్పి, అది ప్రతి పిల్లవాడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 2 ఉంటే 3 ఉంటే అదిగో నీకు 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 60,000 కానివ్వండి, 75,000 కానివ్వండి, మరి 90,000 కానివ్వండి, ఎంతైనా కానీ అందరికీ మేము ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమం. ఆ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని ఈరోజు పేరు మార్చి అమ్మకు వందనం అనే కార్యక్రమం వాళ్ళు పెట్టి అంతకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్పి బళ్ళు తెలిసి 2 నెలలు అవుతా ఉంది. వాళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా 50 రోజులు అవుతా ఉంది. ఇదిగో ఆ తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సడి తప్పుడు లేదు, దాని యొక్క జాడ కనపట్లేదు. మరి చావు కబురు చల్లగా అన్నట్టు ఈరోజు దాన్ని మళ్ళా ఇది సంవత్సరం మేము ఇవ్వటం లేదు అని చెప్పి ఏదో ఒక సాకు మళ్ళా ప్రతి కార్యక్రమం వెనక ఈ టీడీపీ యొక్క ఆలోచన విధానం యొక్క భావజాలము సాకులు చెప్తారు. ఆ సాకులు చెప్పడానికి అనేకమైనటువంటి మార్గాలు ఎత్తుక్కుంటారు. దానికి ఒక శ్వేతపత్రం అంటారు, లేకపోతే డేటా అంటారు, లేకపోతే ఇంకొక పేరు పెడతారు. మరి అవన్నీ తయారు చేయడానికి మరి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల మీద బురద చల్లేక మరి పన్నీలో మాత్రం వాళ్ళకి డేటా అవసరం లేదు, వాళ్ళ గణాంకాలు అవసరం లేదు, వాళ్లకు సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం లేదు, కానీ విషయం చిమ్మే కార్యక్రమం చేస్తారు. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే కార్యక్రమంలో మాత్రం డేటా కావాలి. ఇది ఎక్కడే? ఇవన్నీ కూడా నేను ఈ 4 అంశాలు ప్రధానంగా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వాళ్ళు ఏ విధంగా కుంటి సాకులు చూపుతూ దాన్ని తప్పించి దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బారాస పార్టీలోకి వెళ్తున్నారని, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుందని, అదంతా అబద్ధమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి బారాసాలో ఎమ్మెల్యేగా పోటీ చేసి బారాస నుంచి గెలిచి భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. భద్రాచలం అభివృద్ధి కోసం నేను కట్టుబడి ఉన్నానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నాపై వందులుతున్న అబద్ధమని, ప్రజలు ఎవరు నమ్మవద్దని తెల్లం వెంకట్రావు తెలిపారు. భద్రాచలం అభివృద్ధి కోసం అహర్నిశలు నేను కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చినది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నమాట అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సులతో, నా గురువు అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుద్దని ఆశతో వెళ్ళాను.
అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందొద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండ అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న స్టెప్ని మళ్ళీ తీసుకొని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు కానీ ప్రజల అభివృద్ధి నాకు ఆశీస్సులే ఉన్నాయి. ప్రజలు అభివృద్ధే నాకు ముఖ్యమని మీకు తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపోహ చెందితే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను. అమలు చేయలేని హామీలను ప్రజలకు ఇచ్చి వారిని మోసం చేస్తూ ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు బుట్ట దాఖలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మరో 3 నెలలు ఓటాన్ అకౌంట్ వెళ్లింది. 7 నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు వెళ్లడం బహుశా ఇదే మొదటిసారి. చంద్రబాబు 100 కోట్ల రూపాయలు ఖజానా జగన్ కు ఇస్తే జగన్ 7,000 కోట్ల రూపాయల పైనే ఖజానాలో ఉంచడం జరిగింది అని, బడ్జెట్ ప్రవేశపెడితే ఏ పథకానికి ఎంత కేటాయించారో చెప్పవలసి వస్తుందని బడ్జెట్ ప్రవేశపెట్టకుండా నానుస్తున్నారని అన్నారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి 26,067 కోట్లు 26,000 కోట్లు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి సుమారు 43 లక్షల మంది తల్లులకి ఆ రోజు మేము అమ్మఒడి కార్యక్రమం ద్వారా అందజేస్తాం. కానీ ఈ రోజున కనీసం ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి మరి వివరాలు చెప్పకుండా అమ్మఒడిని, ముఖ్యంగా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనాలు పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం తల్లుల్ని ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మనం మోసం చేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే రైతు భరోసా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారే ఉండుంటే ఈ పాటికి రైతు భరోసా కనీసం పెట్టుబడి సొమ్ములు రైతులకు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ పెట్టుబడి సొమ్ములు ఇవ్వలేదు సరిగదా, ఏదైతే ధాన్యం డబ్బు లేదు సరిగదా, ఉచిత బీమా, ఉచిత పంటల బీమా డబ్బు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలి. అది కూడా ₹1 ఇప్పటి వరకు జమ చేసిన పాపాన పోలేదు. మరి అలాగే ఏదైతే మరి ఈ రాష్ట్రంలో పోలవరం మనకి ఏదైతే జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం అసలు మరి ఆ రోజు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు దానికి కేవలం 20,398 కోట్లు ఇస్తే చాలు, 50,000 కోట్లు ఖర్చుంటే కేవలం 20,000 కోట్లు మాకు ఇస్తే చాలు, నేను నామినేషన్ పద్ధతుల మీద నాకు కావలసిన వారికి ఇచ్చుకుంటాననే విధంగా ఆ రోజు కేంద్రం దగ్గర 2013-14 ఎస్టిమేట్లకి డబ్బు మరి ఆయన తీసుకుని ఆ రోజు మరి పోలవరాన్ని కూడా అటకెక్కించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. సుమారు 50,000 కోట్ల అవసరం అవుతుంటే కేంద్రం దగ్గరికి వెళ్లి ఒప్పందం చేసుకుని అది 2019లో 2014 ఎస్ఎస్ఆర్ రేట్లకి మరి ఆ రోజు 2019లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒప్పందం కుదుర్చుకుని వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అధికారులు, ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పంచాయతీరాజ్ మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, మండల పరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని, శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో నిర్వహించాలన్నారు. And typhoid, all these are avoidable diseases, preventable diseases. These vector-borne diseases, water-borne diseases, ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయొచ్చు. If our sanitation is proper, if our water is not contaminated, if public awareness is there, this disease burden can be zero or extremely low. But somehow the seriousness is not being seen on the part of the Panchayat department, municipal department, and to some extent health department also in creating awareness and ensuring hygienic surroundings in the GPs and municipalities. So మీకు అందరికీ కూడా we are telling repeatedly, MPDOs అందరూ ఉన్నారు కదా ఇక్కడ, GHMC Deputy Commissioner ఉన్నారా, continuing as municipal commissioners. సో MC వర్క్ మీరు సరిగ్గా ఎప్పుడు పనిచేయగలుగుతారు? మార్నింగ్ మీరు ఇన్స్పెక్షన్ చేస్తేనే మీకు ఎంత మాత్రం శానిటేషన్ అవుతుంది, మీ సిబ్బంది ఎంత మాత్రం పోయి డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నారు,
ఎక్కడెక్కడ గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది, ఇవన్నీ మీకు తెలియాలంటే ఫస్ట్ యూ షుడ్ బి ఆన్ ద ఫీల్డ్. మీరు మార్నింగ్ కాకుండా ఆఫీస్కే పరిమితం అయితే అండ్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ ఎ రెగ్యులర్ ఇన్స్పెక్షన్, బట్ డైలీ కూడా మీరు వార్డ్స్ విజిట్ చేసినప్పుడు మరి డోర్ టు డోర్ గార్బేజ్ ఈస్ బీయింగ్ కలెక్టెడ్ ఆర్ నాట్. ఆరోగ్యశ్రీ పథకంపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ నేత వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో జనవరి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులన్నింటినీ చెల్లించామని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా తామే చెల్లించామని అన్నారు. జనవరి వరకు తాము చెల్లించిన బకాయిలు పోగా ఆ తర్వాత ఉన్న బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని రజని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీపై చంద్రబాబు ప్రభుత్వ విధానం ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అప్పులు బకాయిలు అని దుష్ప్రచారం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం నుంచి వైదొలుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకురావాలని చెబుతుండడం చూస్తుంటే ఆ అనుమానాలకు బలం చేకూరుతుందని రజని పేర్కొన్నారు. చంద్రబాబు మనసులో ఉన్న మాటని మంత్రులు చెప్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. జగనన్న ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల 2019 నుంచి 2024 వరకు ఈ 5 years టెన్యూర్లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం. అంతకుముందు మీరు చూసినట్టయితే 1059 ఉండేవి టీడీపీ హయాంలో. సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే మీరు చూసినట్టయితే ఎంపానెల్డ్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్డ్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీసిబిలిటీ, వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ ని మరి 2300 హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఇచ్చింది. జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది. కోడ్ వస్తే మీకు తెలుసు. ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం. ఆ విషయం మీకు తెలుసు. సో ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ ని క్లియర్ చేసి మరి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. ఏదో లెక్కలు చెప్పి అప్పులని, ఆదాయాలని, బకాయిలని సాకులు చెప్పి మీకు రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆరోగ్యశ్రీ సంబంధించి వాటి యొక్క బిల్స్ కి సంబంధించి ఈ సాకులు చెప్పి మీరు ప్రజల్ని ఏమన్నా ఆందోళన పరిస్థితిలో ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి మీరు చెప్పాలనుకుంటుంది? మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లి వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో వచ్చి ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్, ముఖ్యమంత్రి అహంకారం నశించాలి, కాంగ్రెస్ నశించాలి అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. అసలు అలాంటి వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినటువంటివి కావు. అందులో పోయి సబితా ఇంద్రారెడ్డి గారి గురించి, ఇంద్రారెడ్డి గారి కుటుంబం అంటే ఆనాటి ఎన్టీ రామారావు గారి నుండి మొదలుకొంటే నేటి వరకు కూడా వారి కుటుంబం ఎంత గొప్ప హుందాతనంగా హుందా రాజకీయాలు చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆనాడు ఎన్టీ రామారావు కూడా ఇంద్రారెడ్డిని ఎంత గౌరవించేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, ఇట్లా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు వారి కుటుంబం పట్ల ఎంతో విజ్ఞతతో, ఎంతో ప్రేమతో ఉండేటువంటి సందర్భాలు ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం, మతి తప్పి మాట్లాడుతూ ఉన్నాడు.
అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. తొండలు దూరతామని, లాగులని, రకరకాలని, పేగులు మీదకేసుకుంటామని చెప్పేసి అని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలతో పాటు ఇలా మహిళా ఎమ్మెల్యేల పట్ల అందులో ఒక నిజాయితీ నాయకురాలైనటువంటి కుటుంబంలో వచ్చినటువంటి ఇంద్రారెడ్డి గారి సతీమణి సత్యక్క గారి మీద మాట్లాడడం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరానటువంటి నేరం. వెంటనే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి వెంటనే వారికి ఈ యొక్క జరిగినటువంటి తప్పును తెలుసుకునేటువంటి విధంగా సరిదిద్దుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో టీమిండియా సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చిన పల్లెకెలే పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామ్లా నిలిచింది. ఆఖరికి సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ వంటి పార్ట్ టైం స్పిన్నర్లు కూడా వికెట్ల పంట పండించారు. ఈ పిచ్ పై బ్యాటింగ్ ఇరు జట్ల ఆటగాళ్లకు ఓ పీడికలలా మిగిలిపోతుందంటే అతిశయోక్తి కాదు. దీనిపై టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఇలాంటి పిచ్ పై పట్టుదలతో ఆడి విజయం సాధించడం గొప్ప విషయమే అని టీమిండియా ఆటగాళ్లను పొగిడిన గంభీర్ అదే సమయంలో స్పిన్ కు అనుకూలించే పిచ్లపై బ్యాటింగ్ చేసే విధానం ఇది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బంతి సుడులు తిరిగే ఇలాంటి పిచ్లపై ఆడాలంటే బ్యాటింగ్ ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిన్నటి మ్యాచ్ లో చివరి వరకు పోరాడడం మాత్రం టీమిండియా జట్టులో మెచ్చుకోదగిన అంశమని గంభీర్ పేర్కొన్నారు. ఈ తరహా పరిస్థితుల్లో కడ వరకు పోరాడడం వల్లే మ్యాచ్ ఫలితం అనుకూలంగా వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రతి బంతికి ప్రతి పరుగుకు పోరాటం కనపరచడం వల్ల ఎలాంటి సానుకూల ఫలితం వస్తుందనడానికి నిన్నటి మ్యాచ్ ఓ ఉదాహరణగా నిలుస్తుందని గంభీర్ వెల్లడించారు. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు సెప్టెంబర్ ఆరంభంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చంటూ యుఎస్ ఫెడ్ సూచనలు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. దేశీయ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ సూచీ ఆరంభంలో 208.34 పాయింట్లు లాభపడి 81,949.68కు పెరిగింది. 82,082 రికార్డు స్థాయి మైల్ రాయిని కూడా తాకింది. ఇక ఆరంభంలో 92.15 పాయింట్లు లాభపడ్డ ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ రికార్డు సృష్టించింది. చరిత్రలో తొలిసారి 25,000 మైల్ రాయిని తాకింది. 0.37% లాభపడి 25,030.95 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 50 సూచీలో మారుతి, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, కోల్ ఇండియా, టాటా మోటార్స్ అత్యధికంగా లాభపడిన స్టాకులు జాబితాలో ఉన్నాయి. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా అత్యధికంగా నష్టపోయిన స్థానికులలో కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. గత 6 నెలల్లో నిఫ్టీ సూచీ 15% పైగా వృద్ధి చెందింది. ఇదే సమయంలో బీఎస్సీ సెన్సెక్స్ 14% పైగా ర్యాలీ అయింది. జూలై 23న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు మాత్రం పరుగులు పెడుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుపై స్పందించిన మందకృష్ణ. 20 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం దక్కిందని వ్యాఖ్య. సూపర్ 6 అటకెక్కుతుందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి. హామీలు కేవలం ఓట్ల కోసమేనా అంటూ విమర్శలు. రేవంత్ బట్టి వ్యాఖ్యలపై నిరసన. నల్లరంగు బ్యాడ్జీలు ధరించి సభకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు. స్పిన్ పిచ్లపై ఇలా ఆడితే కుదరదు. టీమిండియా ఆటగాళ్లకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లాస్. చరిత్రలో తొలిసారి గ్లోబల్ మార్కెట్లలో నిఫ్టీ మైలురాయి. 0.37% లాభపడి 25,030.95 వద్ద ప్రారంభమైన నిఫ్టీ
ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.